ఏమైందో చెప్పు. రక్తం బాగా మంచినీళ్ళు తాగబోతుంటే వాడెవడో ముసుగేసుకొని నా మీదకి దూకాడు. నా గొంతు పట్టుకుని చంపబోయాడన్నయ్యా. తప్పించుకుని వెళ్ళబోతుంటే అదిగో ఆ కత్తి తీసుకుని నా మీద దాడి చేశాడన్నయ్యా. అమ్మా, అయినా మన ఇంట్లోకి ఎవరు వస్తారమ్మా? అసలు నీ మీద ఎందుకు దాడి చేస్తారు? విక్రమ్, ఆ సెక్యూరిటీని పిలవండి. ఇంకెక్కడుంటాడన్నయ్యా? నేను కేకలేయగానే బయటికి పారిపోయి ఉంటాడు. చీకటి, పైగా ముసుగేసుకుని ఉన్నాడు కదా, నేను గుర్తుపట్టలేకపోయాను. ఇంత సెక్యూరిటీ ఉంటే లోపలికెళ్ళి వస్తారు నాన్న. హంస, ఒకసారి సెక్యూరిటీని పిలువు. అలాగే విక్రమ్ బాబు. అయ్యో, రక్తం బాగా కారిపోతుంది. ధరణి, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మా. అలాగే అమ్మా. అయ్యో ప్రియమద, కొంచెం వచ్చుకో, వచ్చుకో, కాస్త వచ్చుకో. కొంచెం వచ్చుకో. అమ్మా, అమ్మా. పాలల్లో మందు కలిపి తాగించబోతుంటే పానకంలో పొడకలా వచ్చి తీసుకెళ్ళిపోతావా? నా ఎత్తుకు పొయ్యెత్తు వేస్తే ఏం చేసైనా దాన్ని చిత్తు చేస్తానే గాని మిమ్మల్ని ఒక్కటి కానివ్వనే. అమ్మా, అమ్మా, మెల్లిగా. ఈవిడ వాళకం చూస్తుంటే ఏదో నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుందే కానీ ఎవరో దాడి చేసినట్టు అనిపించట్లేదే. బాబు, విక్రమ్ బాబు, విక్రమ్ బాబు, సెక్యూరిటీ. కాపలా కాస్తున్నారా లేక కునికిపాట్లు పడుతున్నారా? ఇంట్లోకి ఒక ముసుగు మనిషి దూరి కత్తితో దాడి చేస్తుంటే మీకు ఆ విషయం తెలియట్లేదా? లేదు సార్, మేము మెలకుగానే ఉన్నాం, కాపలా కాస్తూనే ఉన్నాం, ఎవరూ రాలేదు సార్. ఎవరూ రాకపోతే ఆ కత్తి పట్టుకుని నేనే కోసుకున్నానా? దున్నపోతుల్లా తిని పడుకుని. అమ్మా, అత్తయ్య, నువ్వు గట్టిగా మాట్లాడద్దు. అసలే చెయ్యి కట్ అయింది. అయినా టైం బాగుండి చెయ్యి మీద కట్ చేశాడు అత్తయ్య. అదే ఏ పొట్టలను గుండెలను పొడుచుంటే ఏమైపోయి ఉండేది? నిజమే కదా, దాడి చేసేవాడు ఒంటి మీద ఎక్కడైనా పొడుస్తాడు గాని నిదానంగా పని కట్టుకుని చెయ్యి పట్టుకుని మరీ నరం కోస్తాడా? ఇదేదో అనుమానించాల్సిందే. నిజంగా ఈరోజు మన టైం బాగుంది, లేదంటే ఇంకెంత దారుణం జరిగి ఉండేదో. విక్రమ్, ఏసీపీ అంకుల్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వు. వాడెవడైనా సరే పట్టుకు తీరాలి. మావయ్య గారు, పోలీసులకు చెప్పినా కూడా ఉపయోగం ఉండదేమో మావయ్య. ఇక్కడ కట్ అయిన దాన్ని బట్టి చూస్తే కావాలనో ఆత్మహత్య చేసుకోవడానికో కోసుకున్నట్టే ఉంది తప్ప ఎవరో దాడి చేసినట్టు లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనే కావాలని కోసుకున్నానా? అయినా ఆత్మహత్య చేసుకుని చావాల్సినంత కర్మ నాకేంటి? అయ్యో, నేను అలా అనలేదు పిన్ని. సరైన ఆధారాలు చూపించకపోతే దీన్ని ఆత్మహత్య కింద చూస్తారని అంటున్నాను. అంతే కదక్కా? ఎవరైనా వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటేనే కంప్లైంట్ ఇచ్చిన కేసు నిలబడుతుంది. సీసీటీవీలు ఉన్నాయి కదా. సెక్యూరిటీ, లోపలికి ఎవరు ఎంటర్ అయ్యారో మొత్తం ఫుటేజ్ కావాలి.
అలాగే సార్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవద్దునా. విక్రమ్ ఆదిత్య చూసుకుంటారులే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మొగుడు పెళ్ళాలిద్దరూ గదిలోకి వెళ్ళిపోరు? ఇంత కష్టపడి చేయి కోసుకున్న దానికి ఉపయోగం ఏముంటుంది? ఒక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉందొదినా. మళ్ళీ వాడొస్తే? సెక్యూరిటీకి చెప్పాం కదమ్మా, ఎవరూ రాకుండా చూసుకుంటారు. ముందు కూడా సెక్యూరిటీ ఉన్నారు కదన్నయ్యా, అప్పుడెలా వచ్చాడు? నాకెందుకో భయంగా ఉంది. ఎవరైనా తోడుగా ఉంటే. సరే అత్తయ్య, నేను నీకు తోడుగా ఉంటానులే. నాని, పాపం అత్తయ్య భయపడుతుంది కదమ్మా, అత్తయ్య దగ్గర ఉంటానులే. ప్రియంవద, మొన్న నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడికో వెళుతున్నానని చాలా చిరాగ్గా మాట్లాడావు. వాణ్ణి కలవడానికి వెళ్ళావు కదా? అవును. అయితే ఇప్పుడేంటి? వాడెంత పెద్ద విధవో తెలుసు, అందుకే జైల్లో ఉన్నాడు. ఇంకా వాడిని కలవాల్సిన అవసరం ఏంటి? వదిలేయమని చెప్పాను కదా, ఎందుకు నా మాట వినిపించుకోవు? ఏది వదిలేయాలో ఏది పట్టించుకోవాలో నాకు బాగా తెలుసు. నీ సలహాలేం అక్కర్లేదు. అది కాదమ్మా, ఒకవేళ నీ మీద ఇలా దాడి జరగడం వాడి పనేమోనని అనుమానంగా ఉంది. లేదు, వాడికి నా అవసరం చాలా ఉంది. నా అడ్డు తొలగించే పని పొరపాటున కూడా చేయడు. అంటే ఆ రోజు ప్రియంవద పిన్ని ఎవరినో కలవడానికే జైలుకు వెళ్ళింది. ఈ విషయం మావయ్యకు కూడా తెలుసు. అసలు జైల్లో ఉన్నది ఎవరు? మావయ్య ఎందుకు కలవద్దు అంటున్నారు? ఆయన ప్రియంవద ఎందుకు కలుస్తోంది? ఇదేంటో తెలుసుకోవాలి. మొత్తానికి ఈరోజు అనుకున్నది సాధించాను. నాని నా గదిలో పడుకుంటాడు. ఇప్పుడు ఆ ధరణి ఏం చేస్తుంది? చీర మార్చుకొని పడుకోవడం తప్ప. అదేనమ్మా, పొద్దున్నుంచి నువ్వు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావా అని. ఎక్కడికెళ్తే ఏంటి? ప్రతిదీ నీకు చెప్పి వెళ్ళడానికి నేనేమి చిన్నపిల్లని కాదు. నేనే తప్పు చేయలేదమ్మా. కాకపోతే ఎప్పుడో జరిగిన పొరపాటు నా మీద ఇలా అరిచే అవకాశాన్ని ప్రియంవదకిచ్చింది. మౌనంగా భరించే పరిస్థితి నాకు కల్పించింది. ఎక్కడికో వెళుతున్నానని చాలా చిరాగ్గా మాట్లాడావు. వాణ్ణి కలవడానికి వెళ్ళావు కదా? అవును. అయితే ఇప్పుడేంటి? ఏందమ్మా ఆలోచిస్తా ఉండా? ఇంట్లో ఎవరు దూరిండానా? ఏందోనమ్మా, మొదటి రోజు అట్ట
రెండో రోజు అసలు అంత విచిత్రంగా ఉంది. ఈ రోజు ఇది జరగడం వల్ల ఒక విషయం ఖచ్చితంగా తెలిసిందక్క. ఏందమ్మది? ఆ రోజు ప్రియంవద పిన్ని జైలు దగ్గరికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది కదా. అవును. జైల్లో ఎవరినైనా కలవడానికి వెళ్ళిందా లేదా ఆ చుట్టుపక్కల్లో ఏదైనా పనుండి వెళ్ళిందా అని అనుకున్నాం కదా. ఆ, అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిందక్క. ప్రియంవద పిన్ని జైల్లోనే ఎవరినో కలవడానికి వెళ్ళింది. అవునా? జైల్లో ఎవరుండారు? అయినా ఖైదీలతో ఏవిడికింది పని? అదే తెలియట్లేదక్క. కానీ ఈ విషయం మావయ్య గారు కూడా తెలుసు. నువ్వు జైల్లో వాడిని కలవడానికి వెళ్ళావు కదా, ఇది వాడి పనేనా అని మావయ్య గారు ప్రియంవద పిన్నిని అడుగుతుంటే విన్నాను. అంటే మనుషుల్ని పంపించి ప్రియంవదని కత్తితో పొడిపించింది ఆ జైల్లో ఉన్న మనిషేనా? అంటే ఆడున్నది ప్రియంవదకి శత్రువా? అది తెలీదు. మళ్ళా? కానీ ప్రియంవద పిన్ని మీద జరిగిన దాడికి జైల్లో ఉన్న అతనికి సంబంధం లేదు. మరి ఆ ప్రియంవద పిన్నే చెయ్యి కట్ చేసుకుంది. అవునా? గదేంది గట్లెందుకు చేసింది? ఎన్ని దెబ్బలు తగిలినా కొంతమంది బుద్ధి మారదు కదక్కా. ఈ రోజు కూడా మమ్మల్ని దూరంగా ఉంచడానికి ఇదొక ప్లాన్. దీనికేం పోయే కాలం వచ్చిందమ్మా? ఎట్లా చేస్తుందేంది? గా చెయ్యి బదులు గొంతు కోసుకునుంటే ఓ దరిద్రం వదిలిపోయి ఉండేది. అయినా మీ మామకి సెల్లెలవుతాది. అసలు రంగు బయట పెడితే బాధపడతారని ఆలోచిస్తుండవు గాని ఆ కంపెనీ గొడవలప్పుడే నిజం చెప్పుంటే ఇంట్లో నుంచి తరివేసి ఉండేవారు. ఏ బాధ ఉండేది కాదు మీకు. లేదక్కా, ప్రియంవద పిన్ని ఇంట్లో ఉండడం కన్నా బయట ఉంటేనే ప్రమాదం ఎక్కువ. మావయ్య గారు ఏ విషయం గురించైతే ప్రియంవద పిన్నికి భయపడుతున్నారో ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మరుక్షణం బయటపడుతుంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదు. కాబట్టి ఈ విషయంలో అస్సలు తొందరపడకూడదు. అసలు ఏందమ్మా గది? మీ మావయ్య గారు ప్రియంవదకి భయపడుడేంది? అదే అసలు అర్థం కావట్లేదక్కా. మావయ్య గారిని అడగాలి. ప్రియంవద పిన్ని చెప్పదు. అసలు జైల్లో ఉన్న వ్యక్తిని కలిసిందని తెలిసినా ఏమీ అనట్లేదంటే దేనంతటికీ అతనికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ముందదెవరో ప్రియంవద పిన్నికి అతనికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. పొద్దున్నే ఎఫ్టీకి కాల్ చేయి. జైలుకి వెళ్ళొద్దాం అక్క. గట్లనేనమ్మా. హలో అక్క, ఇక్కడ మనకు తెలిసిన సెంటర్ ఒకడు ఉన్నాడక్క. కొంచెం పైసలు ఇచ్చి మేనేజ్ చేసిన, కానీ తొందరగా పని చేసుకొని పోవాలా. మళ్ళీ జైలర్కి తెలిస్తే ఆయన జాబ్కే ప్రాబ్లం వస్తుందక్క. మనకెంతసేపు ఎఫ్టూ? 5 నిమిషాలు విజిటర్ రిజిస్టర్ ఇస్తే చాలు. ప్రియంవద పిన్ని మొన్న బుధవారం ఎవరిని కలిసిందో తెలిసిపోతుంది. వీలైతే ఆ ఖైదీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పినా చాలు. సరే అక్క, మీరు తొందర రండి అక్క. ఇప్పుడే బయలుదేరుతున్నాం ఎఫ్టూ. అక్క పద పద. తొందరగా చూసి వెళ్ళిపోండి మేడం. అలాగే. ఏ ఖైదీని చూడటానికి వచ్చారు? మన రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేశాడు కదా వాడిని. అవునా? తొందరగా మీకు ఎవరి డీటెయిల్స్ కావాలో చెప్పండి. ప్రియంవద అనే ఆవిడ ఇక్కడికి ఒక అతన్ని కలవడానికి వస్తూ ఉంటుంది. ఖైదీ పేరు చెప్పండి అమ్మా. ఖైదీ పేరు తెలీదు. మొన్న బుధవారం వచ్చి కలిసింది.
పేరు ఇక్కడుంది. ఎవరిని కలిసింది? శోభన్ రాజు. శోభన్ రాజును కలవడానికి వచ్చిన వాళ్ళ గురించా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదమ్మా. రిలేషన్, హస్బెండ్. హస్బెండా? నా ప్రియమద భర్త? అవునమ్మా, ఆవిడ భర్తే. శోభన్ రాజ్ అని ఈ జైల్లో చాలా పాపులర్. అబ్బా, ల్యాబ్లో ఏదో కొత్త మందు కనుక్కుంటున్నట్టు భలే కాన్సన్ట్రేషన్తో కలుపుతున్నావురా. మందు చేతికి రాగానే ప్రతోడు సైంటిస్ట్ అయిపోతాడు. ఇలా 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 చూసుకుంటా. చూసింది జాలిటివ్. ఇదే పడిగా. ఇదిగో శోభన్ రాజు, ఎవరో ఒక అందమైన అమ్మాయి నీకోసం వచ్చింది. అమ్మాయా? అందమైన అమ్మాయా? ఎంత డ్రై క్లీనింగ్ చీరలు కడితే మాత్రం నా పెళ్ళం నీ కంటికి అమ్మాయిలా కనిపిస్తుందా? నీ భార్య కాదులే శోభన్ రాజు, నీ భార్య అయితే మాకు తెలియదా ఏంటి? ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, నీ గురించి అన్ని వివరాలు అడుగుతుంది. అందమైన అమ్మాయా? నా గురించి ఎంక్వైరీ చేసే అందమైన అమ్మాయి ఎవరబ్బా? రే, ఇది పట్టుకోరా, ఒక లుక్ వేసొద్దాం. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి కలుస్తూ ఉంటుంది? అంతకుముందు ఎప్పుడో కానీ వచ్చి కలిసేది కాదు. ఈ మధ్య వారానికి ఒకసారి, ఒక్కోసారి వారానికి 2-3 సార్లు వచ్చి కలుస్తోంది. వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటారో ఏమైనా తెలుసా? లేదమ్మా, విజిటర్స్ రూమ్లో మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుకుంటారో వినపడదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆవిడ ఆయన మీద బాగా అరిచేదట. ఏదైనా మాట్లాడాలనుకుంటే శోభన్ రాజుతో మాట్లాడండి, పిలిపిస్తాం. వద్దండి, మేము ఇక బయలుదేరుతాం. పదక్క. నా కోసం అందమైన అమ్మాయి ఇచ్చిందంటగా. ఎక్కడ? ఇప్పుడే వెళ్ళిపోయారు. అవునా? ఓయ్ ఓయ్ శోభన్ రాజు, ఓ శోభన్ రాజు, జైల్లో నీ ఇష్టం, జైల్లో ఆడితే నాకు కష్టం. నాకు కష్టంగానే ఉంది మూర్తి గారు. నా కోసం ఓ అందమైన అమ్మాయి వస్తే ఒక్క మాట కూడా చెప్పకుండా బయటికి పంపించేస్తారా? అదే నా పెళ్ళాం వస్తే, ఇదిగో శోభన్ రాజు నీ పెళ్ళాం వచ్చిందని వెంటనే పిలిచేస్తారు. రాక రాక ఒక అందమైన అమ్మాయి వస్తే చెప్పడానికి ఏమైందయ్యా? ఇదిగో, అసలు ఏమాత్రం కోఆపరేషన్ లేకపోతే మాటి మాటికి జైలుకి రమ్మంటే ఏమొస్తావా? ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు శోభన్ రాజు, నీ భార్య కోసం. నా భార్య కోసం ఇక్కడికి ఎందుకు వస్తుందండి? నీ భార్య ఎవరిని కలుస్తుంది, ఆ కలిసిన నువ్వు ఏమవుతావో తెలుసుకోవడానికి వచ్చింది. నా భార్యను కలుసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వస్తుందండి మూర్తి గారు? నా పెళ్ళానికి తెలియకుండా దానికోసం ఎంక్వైరీ మొదలెట్టారంటే ఎవరినో ఎక్కడో కెలుకుంటుంది. వాళ్ళు దీని గురించి మొత్తం తవ్వుతున్నట్టున్నారు. ఏం చేసుంటుందబ్బా? అసలు వాళ్ళెవరు? మూర్తి గారు, ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఇటే కదా? అంతేగా?
బాబు శోభన్ రాజు గారు ఆ క్యాప్ బెల్ట్ ఇవ్వండి. మా జైలర్ గారు వస్తే మా ఉద్యోగాలు పోతాయి. ఇస్తాంలేండి, తీసుకోండి. ఈ కొత్త టిస్ట్ ఏందక్క? మీ ప్రియమద పిన్ని భర్త జైల్లో ఉండడం ఏంది? అసలు ఏం చేసి జైలు కూర్చుండు? అదే అర్థం కావట్లేదు ఎఫ్టు. పొద్దున్న మావయ్య మాటల్ని బట్టి చూస్తుంటే ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అసలు ఎవరికీ సంబంధం లేనట్టుగా ఎందుకుంటున్నారు? అసలు ఏం చేసి శోభన్ రాజు జైలుకొచ్చాడు? మావయ్య ప్రియంవద పిన్నికి భయపడ్డానికి ఈ శోభన్ రాజుకి ఏవైనా సంబంధం ఉందా? అన్నీ తెలుసుకోవాలంటే ముందు ఈ శోభన్ రాజు గురించి పూర్తిగా తెలుసుకోవాలి.